మాది పాతకొడంగల్ గ్రామం రుణమాఫీ మాకు 1,20,000 అయింది. మేము 7 మంది మనదమ్ములము. 7 మందికి 7 లక్షల మనిషికి 1,20,000 మాకు వచ్చింది. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు మాకు చాలా ఖుషిగా ఉంది, చాలా మంచిగా ఉంది. ఎప్పుడెప్పుడు మేము వస్తుందా రాదా అనుకున్నాం. మాకు వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. 7 లక్షల చిల్లర వచ్చింది మా అన్నదమ్ములందరూ కలిసి 7 మందికి. వ్యక్తికి 1,20,000 మాకు వచ్చింది. మాకు అంత సంతోషం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ఇట్లా ఉండాలని మాకు చాలా ప్రేమలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంకి ఎప్పటికీ రుణపడి ఉంటాం. మేము ఎప్పుడెప్పుడు ఎల్లకాలం రుణపడి అట్టే ఉంటాం కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడు మేము వస్తుందా రాదా అనుకున్నాం, కళలు కూడా అనుకున్నాం. ఏ ప్రభుత్వం మాఫీ చేయలేకుండే మా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేసింది మంచిగా. మా అన్నదమ్ములు 7 మందికి 7,20,000 రేవంత్ రెడ్డి పుణ్యాన మళ్ళీ మేము మందులు తెచ్చుకుంటున్నాము, నాట్లు వేసుకుంటున్నాము, పత్తికి మందులు తెచ్చుకుంటున్నాము. మాకు 1,20,000 మాకు రుణమాఫీ వచ్చింది. ఆ 1,20,000 తెచ్చుకొని అన్ని సౌలతులు చేసుకుంటున్నాం. మా చేనులకు పొలాలకు మందులు వేసుకుంటున్నాం, అన్నీ వేసుకుంటున్నాం. మా రేవంత్ రెడ్డి పేరు ఎప్పుడెప్పుడు రుణపడి ఉంటాం. మా రేవంత్ రెడ్డి పేరు మీద ఎల్లకాలం మా రేవంత్ రెడ్డి పేరు మీద రుణపడి ఉంటాం. మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు మంచి సాయం చేసింది. 1,20,000 రుణమాఫీ మాకు ఇచ్చింది. నా పేరు గోనె శ్రీనివాసు, గోపాలపురం గ్రామం, కర్మార్ జిల్లా. మాకు 4 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. మాకు కేసీఆర్ రుణమాఫీ చేస్తా అని 4-5 ఏళ్ళ దాకా అవి వడ్డీ మీద పడ్డాయి, చేయలేదు. మాకు రేవంత్ రెడ్డి చేసిండు, చాలా సంతోషం. 2 లక్షల రుణమాఫీ జరిగింది. మా పెట్టువాళ్ళకు లేకుండా ఉండే ఇంట్లో పైసలు ఇప్పుడు పెట్టువాళ్ళకు మంచిగా అందుతున్నాయని మా భార్య సంతోషపడ్డది, నేను సంతోషపడ్డా. చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారికి. నా పేరు మేడిదరాజిరెడ్డి, గ్రామం గోపాలపురం, మండల్ జిల్లా కరీంనగర్. మేము మాది వ్యవసాయ కుటుంబం. మేము వ్యవసాయ భూముల మీద ఎందుకంటే మాకు వ్యవసాయం పంటల కొరకు మేము మా దుర్సేడు కోఆపరేటివ్ బ్యాంకులో మేము అప్పు తీసుకున్నాము. మా భార్య పేరున 1,00,000 రూపాయలు, నా పేరున 60,000 తీసుకున్నాము. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ ప్రకటించిండు. ఎందుకంటే ఆయన మాట తప్పకుండా ఆయన ఫస్ట్ ముఖ్యమంత్రిగా అయినప్పుడే మొదలు ప్రకటించిండు కాబట్టి ఫస్ట్ విడత 1,00,000 రూపాయలు, రెండో విడత 1,50,000, మూడో విడత 2 లక్షల దాకా మాఫీ చేసిండు. ఈ మాపులో మాకు 1,60,000 వడ్డీ కలిపి మొత్తం అన్నీ మాకు రుణమాఫీ అయింది. ఎందుకంటే ఇప్పుడు రైతులకు అతి కష్టకాలమైన, ఎందుకంటే పెట్టుబడి వరి పొలాలు, పత్తి చేనులకు కానీ, మిరప తోటలకు కానీ అన్నిటికీ మందులు వేసుకోవడము, పురుగు మందులు కొట్టడము, గడ్డి కలుపు తీయడము కానీ అన్ని అటువంటి పనులకు ఇప్పుడు రైతుకు డబ్బులు అవసరం ఉంటుంది కనుక అతి కష్టకాలంలో ఆదుకున్నందుకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎందుకంటే మాకు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా విడతల వారీగా 1,00,000 రూపాయలు మాకు ఇస్తామని చెప్పిండు. కానీ అది ఎన్నికలప్పుడు కూడా అందరికీ 1,00,000 కూడా మాపైన ఉన్నవారికి. కానీ అందులో ఈ మొన్న లాస్ట్ విడత కూడా మాకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా భార్యకు కానీ నాకు కానీ ఎవరికి రాలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్న ప్రకారం మాట తప్పకుండా అందరికీ 20,000 తక్కువ నుండి కూడా 2 లక్షల వరకు మాఫీ చేస్తాం అన్న ప్రకారంగా మాట తప్పకుండా ఆయన అందరికీ మాఫీ చేసినందుకు ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు బాణాల రామబ్రహ్మం, నా భార్య పేరు బాణాల నాగమ్మ గారు. మేము ఆకుపాముల సొసైటీ తరఫున మేము లోన్ తీసుకున్నాము. కోదాడ నియోజకవర్గం మాది. మాకు రుణమాఫీ జరిగింది. నేను 1,00,000 రూపాయలు, మా ఆవిడ పేరు మీద 80,000 రూపాయలు లోన్ తీసుకున్నాము. మాకు రుణమాఫీ జరిగింది. మేము మళ్ళీ రెన్యువల్ చేశాము. అది మళ్ళీ తిరిగి మాకు ఇచ్చారు. మాకు వ్యవసాయానికి చాలా అక్కడికి వచ్చింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు కోటినారాయణ, అల్వాలపురం గ్రామం. మేము పంట రుణం కోసము బ్యాంకులో లోన్ తీసుకున్నాము. నాకు మా యామం కలిసి 1,46,000 వచ్చినాయి. దానివల్ల మేము చాలా లబ్ధి పొంది ఈ మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. నా పేరు కిషన్ అండి. మాది పాత కొడంగల్ తండ, కొడంగల్ మండల్. గత ప్రభుత్వంలో 1,72,000 నేను లోన్ తీసుకున్నా. కానీ గత ప్రభుత్వంలో ₹1 కూడా నాకు రాలేదు. 3 విడతలుగా చేస్తామనగా ₹1 కూడా రాలేదు. ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీ ప్రకారము 1,72,601 నిన్న సాయంత్రం 6:50 వచ్చింది. దానివల్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది. దాంతోపాటు మా ఫ్యామిలీలో కూడా అందరికీ రుణమాఫీ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది, ఇంకా మంచి చేయాలని కోరుకుంటున్నాను. హలో, నా పేరు దస్తమ్మ, కొడంగల్. 50,000 తీసుకుని మేము మాపైనాయి సార్. గవర్నమెంట్ వచ్చినాక మేము బాగా అయినాము. రేవంత్ రెడ్డి గెలిచినాక మాకు 50,000 మాఫ్ చేసిండు. మాకు మంచిగా ఉంది. మాకు అంటే మాది కొడంగల్ సార్. కొండేటి భీమప్ప 1,50,000 రుణమాఫీ అయింది, ఇచ్చేసిండ్రు. ఈ గవర్నమెంటు చాలా మంచిగా ఉంది. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ కూడా మళ్ళీ ఇట్లే ఉంటే మాకు, మా పిల్లలకు. మాది కొడంగల్ సార్ నియోజకవర్గం. కొండేటి భీమప్ప 1,50,000 రుణమాఫీ అయింది. ఇది అవుతుందో కాదా అని మేము కళ్ళలు కూడా ఊహించలేదు. అయింది. 1,50,000 రుణమాఫీ కూడా ఇచ్చేసిండ్రు బ్యాంకు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మంచి పని చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా చాలా ఆ రేవంత్ రెడ్డి కూడా చాలా మంచిగా ఉండాలి, చల్లగా ఉండాలి అని మేము మనవి చేస్తున్నాం. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము రుణపడి ఉంటాము. ఈ రేవంత్ రెడ్డికి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ ముఖ్యమంత్రి అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మాకు రుణమాఫీ కూడా ఇస్తామంటున్నారు ఇది అయిన తర్వాత కూడా. మళ్ళీ రుణాలు ఇస్తామంటున్నాడు సారు, రేవంత్ రెడ్డి సార్ గారు. అతనికి మాకు 1,50,000 రుణమాఫీ అయింది. మళ్ళీ పంట తీసి తర్వాత కూడా రుణమాఫీ చేస్తామంటున్నాడు సారు, రేవంత్ రెడ్డి సార్ గారు. మాది కొడంగల్. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా అభివృద్ధిగా ఉండదు. మళ్ళీ మేము రుణపడి ఉంటాము కాంగ్రెస్ గవర్నమెంట్కు. నా పేరు శ్రాయన్ శ్రీనివాసు, అది గోపాలపురం. నేను గతంలో అప్పు తెచ్చుకున్నా. అప్పుడు మేము అడ్డీలు కట్టినాం. ఇప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మాకు టైంకు మంచిగా ఇప్పుడు నాకు ₹1,00,000 మాపైనాయి. మళ్ళా 1,50,000 ఇప్పుడు తెచ్చుకున్నాం. మేము అంతకుముందుకు అప్పులు తెచ్చుకున్నాం. ఇప్పుడు మాకు టైం కొద్దీ మంచిగా రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. మంచిగా టైంకి అందించడం, మేము ఏడికి అప్పు లేకుండా ఆయనకు ధన్యవాదాలు. నా పేరు బిజిలి సుష్మా, గోపాలపురం మాది. బ్యాంకులో రుణమాఫీ తీసుకున్నాము. దాని కింద 2 లక్షలు మాఫీ అయింది. మాకు సంతోషంగా ఉంది. పెట్టుబడికి వచ్చింది. బాగా సంతోషంగా ఉంది మాకు రుణమాఫీ అయినందుకు.